హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము సమతా స్ఫూర్తి అంటే మరి రామానుజాచార్యుల వారు ఏం చెప్పారు కొద్దిగా తెలుసుకుందామా. మరి జ్ఞానము అందరిది, అది రహస్యం కాకూడదు. దాన్ని పొందడానికి ఎలాంటి ఆంక్షలు నిషేధాలు ఉండకూడదు అని నినదించడమే కాదు, గురువు ఆదేశాన్ని ధిక్కరించి లోకానికి అష్టాక్షరీ మంత్రాన్ని ఎలుగెత్తి ప్రకటించిన ఆధ్యాత్మిక విప్లవకారుడు శ్రీమద్ రామానుజాచార్యులు. మరి చూడండి, చక్కగా అందరూ గురూపదేశం ఎలా చేస్తారంటే చెవులో చెప్తారు, వాళ్ళకొక్కటే చెప్తారు. కానీ ఇతను కొండెక్కి అందరికీ చేస్తే తప్పేమి, అవునా కదా? మరి అది రహస్యంగా ఎందుకు ఉండాలి, ఆంక్షలు దానికి ఆంక్షలు ఎందుకు అని ఎంతో గొప్పగా చెప్పారు ఫ్రెండ్స్. అచంచలమైన భక్తితో ఆరాధిస్తే ఎవరైనా ఆ భగవంతుడి అనుగ్రహాన్ని అందుకోవచ్చని స్పష్టం చేసిన శ్రీ రామానుజులు శ్రేష్టమైన ధర్మాన్ని కుల లింగ భేదాలకు అతీతంగా రూపుదిద్దారు. సకల జగత్తుకు కారకుడు భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణుడు. ఆయన పట్ల భక్తి ప్రపత్తులను కలిగి ఉండాలి. అప్పుడే పూర్వ ప్రస్తుత కర్మల వల్ల కలిగిన సుఖదుఖాల నుంచి విముక్తి పొందగలము. దీనికి వైష్ణవ ధర్మానుసరణ దోహదం చేస్తుంది అని ప్రవచించాడు శ్రీమద్ రామానుజాచార్యులది విశ్వమానవ సిద్ధాంతం. అంటే కులమత లింగ భేదం ఏమీ లేదు, అందరూ సమానమే అని అర్థం ఫ్రెండ్స్. సమతను మానవతను చాటి చెప్పిన ఆయన 1000 ఏళ్ల క్రితమే కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలను ప్రోత్సహించారు. అతి గోప్యమైన తిరుమంత్రాన్ని సామాన్య ప్రజానీకానికి వెల్లడి చేశారు. ఎన్నో గ్రంథాలు రచించారు. శ్రీభాష్యకారకులుగా ప్రసిద్ధి చెందారు. త్రిమతాచార్యుల్లో ముఖ్యుడైన శ్రీమద్ రామానుజులు కేశవాచార్యులు కాంతిమతి దంపతులకు తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో జన్మించారు. చిన్న వయసులోనే జ్ఞానం కోసం అన్వేషించారు. తనకు తగిన గురువు తిరుగోష్టియూరులో ఉన్నారని తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. కానీ గురువు పదే పదే ఆయనకు పరీక్షలు పెట్టారు. కాలినడకన శ్రీరంగం నుంచి 18 సార్లు తిరుగుతూనే ఉన్నారు. చూడండి, 18 సార్లు గురువు చెప్పిన దాన్ని అనుసరించారు. చివరకు గురువు ఆయనకు అష్టాక్షరీ మంత్రాన్ని బోధించి దాని రహస్యాలను వెల్లడించారు. వేరే ప్రాంతం నుంచి వచ్చి ఉపదేశం పొందిన శ్రీ రామానుజుల గురించి ప్రజలకు తెలిసింది. మాలాంటి వారి పరిస్థితి ఏమిటి, మాకు ముక్తి ఎలా లభిస్తుంది అని వారు ఆయనను అడిగారు. దేవుడికి మానవులందరూ సమానమైనప్పుడు, అందరూ ఆ దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు తిరుమంత్రం రహస్యంగా ఎందుకు ఉండాలి అనే అంతర్మథనానికి రామానుజులు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్న ఆలయ గోపురాన్ని ఎక్కి ప్రజలందరినీ పిలిచి ఓం నమో నారాయణాయ అనే ఆ మంత్రాన్ని ప్రకటించారు. దీనివల్ల గురువు ఆగ్రహానికి గురైనా లెక్క చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత గొప్పగా. మరి అందరూ ఒకటే అన్నప్పుడు మరి దాన్ని ఎందుకు మరి ఒక్కొక్కరికే తెలపాలి, మేమంతా వేరు అన్న ప్రజలు మేము మోక్షాన్ని పొందడానికి అర్హులము కాదా అని అన్నప్పుడు అది ఆలోచించి చూడండి చక్కగా మరి గోపురం ఎక్కి చెప్పారు. ఆ తర్వాత ఆయనకు ప్రముఖ వైష్ణవ ఆలయాలను సందర్శించారు. జీర్ణస్థితిలో ఉన్న వాటిని పునరుద్ధరించారు. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులకు భాష్యాలు రాశారు. వాటితో పాటు ఆయన రాసిన గద్యాలు, ఇతర వేదాంత రచనలు కూడా శ్రీ రామానుజ నవరత్నాలుగా ప్రఖ్యాతి చెందాయి. 120 ఏళ్ల పాటు పరిపూర్ణంగా జీవించిన ఆయన కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పర్యటించి వైష్ణవ సంప్రదాయానికి, తన విశిష్టాద్వైత సిద్ధాంతానికి ప్రాచుర్యం కల్పించారు. మరి చూడండి, ఈయన ఏం చెప్పారు అంటే ఆత్మ పరమాత్మ వేరువేరు, దేని స్వభావం దానిదే, కానీ ఆ రెండింటికి విడదీయలేని సంబంధం ఉంది అని శ్రీమద్ రామానుజాచార్యులు ప్రవచించారు. ఈ సిద్ధాంతమే విశిష్టాద్వైతంగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచమనేది భ్రమ కాదు, ఆ పరమాత్ముడి సృష్టి. మోక్షాన్ని పొందడానికి భగవద్భక్తే ప్రధాన మార్గము.
కేవలం ఉన్నత వర్గాల వారికో పండితులకో పరిమితమైనది కాదు మోక్షం. అది అందరిది. విష్ణువుపై చిత్తాన్ని ఉంచి నిర్మలమైన మనస్సుతో ఆరాధించేవారు ఎవరైనా వైష్ణవులే అనేది శ్రీ రామానుజాచార్య యొక్క ఉవాచ ఫ్రెండ్స్. మరి చూడండి, అందరూ ఒకటే, భక్తి ఒకటే, విష్ణువు మీద ఉండాలి అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి చక్కగా ధ్యానం చేద్దామా? ధ్యానం చేసే పద్ధతి ఏమిటి ఫ్రెండ్స్? సుఖాసనంలో కూర్చోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా జీవించండి, ధ్యాన ప్రచారం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.